వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత 239వ భాగము 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము 44వ శ్లోకము. తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వామహమీశమీఢ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియః ప్రియాయార్హసి దేవ సోఢుం. కనుక ఓ ప్రభు, నా శరీరమును నీ పాదముల యందు పెట్టి సాష్టాంగముగా ప్రణమిల్లుతున్నాను. స్తవనీయుడవు సర్వేశ్వరుడవు అయిన నీవు నా యందు ప్రసన్నుడు అగుటకై నిన్ను ప్రార్థించుతున్నాను. దేవా, కుమారుని తండ్రి క్షమించినట్లుగా, మిత్రుని మిత్రుడు క్షమించినట్లును, భార్యను భర్త క్షమించినట్లును నా అపరాధములను నీవు క్షమింపుము అని భగవాన్ని అర్జునుడు ప్రార్థిస్తున్నారు. చేసిన తప్పిదమునకు పశ్చాత్తాపడి మరలా దాన్ని చేయకుండటం విఘ్నుల లక్షణం. తన తప్పులను క్షమించమని అర్జునుడు భగవానుని ఎంతో వినయంతో ప్రార్థించాడు. నిర్మల భక్తితో గావించే ఈ ప్రార్థనలను భగవానుడు తప్పకుండా మన్నించును. భగవంతునికి గాని పెద్దలకు గాని నిర్మల భక్తితో వారి పాదములకు సాష్టాంగ వందనము ఆచరించాలి. పెద్దలకు ఎట్లు నమస్కరించాలో అనే విషయాన్ని ఈ శ్లోకం ద్వారా తెలుస్తున్నది. శరీరంతో పాటు మనస్సునందు వాక్కునందు కూడా వినయం ద్యోతకం కావాలి. అప్పుడే త్రికరణములతో దైవమును పెద్దలను సేవించినట్లు అవుతుంది. అర్జునుడు ఇలా చేయటం వల్లనే భగవాన్ అనుగ్రహమును పొందగలిగాడు. విశ్వామిత్రుడు ఆ ప్రకారమే చేసి వశిష్ఠునితో బ్రహ్మర్షి అనిపించుకున్నారు. అర్జునుడు కృష్ణుని ఎంత వినయంగా ప్రార్థించాడు. ఓ శ్రీకృష్ణ, ఎన్నో తప్పులు చేశానయ్యా, అందుకే నీ ముందు ఒళ్ళు వంచి సాష్టాంగ వందనం చేస్తున్నాను. అన్ని రకాల స్తోత్రాలకు నువ్వే అర్హుడివి. ఎందుకంటే నువ్వు సర్వ వరప్రదాతమైన ఈశ్వరుడివి. అందుకే క్షమాపణలు చెప్పుకొని నీ ప్రసన్నత కోసం ప్రార్థిస్తున్నాను. నువ్వు జగత్పితవు కనుక నాకు తండ్రివే. కనుక కొడుకుల తప్పులను తండ్రి క్షమించినట్లుగా నన్ను క్షమించు. సర్వజీవులకు సహాయం చేసేవాడివి నువ్వే కనుక నువ్వు సర్వమిత్రుడివి. అందుకే మిత్రుడు మిత్రుడిని క్షమించినట్లుగా నన్ను క్షమించు. నువ్వే అఖండానంద ప్రదాతవు కనుక నువ్వు అందరికీ ప్రియుడువు. అందుకే ప్రియుడు ప్రియురాల్ని క్షమించినట్లుగా నన్ను క్షమించు అని ఎంతో వినయంగా ప్రార్థించాడు. 45వ శ్లోకము. అదృష్ట పూర్వం హృషితోస్మి దృష్ట్వా భయేన చ ప్రవ్యతిథం మనో మే తదేవ మే దర్శయ దేవ రూపం ప్రసీద దేవేశ జగన్నివాస. ఓ స్వయం ప్రకాశమాన, ఓ సమస్త దేవతాధీశ్వర, ఓ సమస్త జగన్నివాస, ఇప్పుడు నువ్వు నాకు చూపించిన ఈ విశ్వరూపాన్ని ఇంతకుముందు నేను ఎప్పుడూ చూసి ఉండలేదు. దీన్ని చూస్తుంటే ఒక పక్క ఆనందంగాను మరో ప్రక్క భయంతో వణికిపోతున్నట్లుగా ఉంది. అందువల్ల నువ్వు శాంతించు, అనుగ్రహించు. పూర్వం నాకు నువ్వు చూపించిన ఆ ప్రసన్న రూపాన్నే మళ్ళీ చూపించు అని అర్జునుడు పరమాత్మను ప్రార్థిస్తున్నారు. అర్జునుడు ఒక నారాయణ స్వరూపాన్ని దర్శించాను అని చెప్పారు. దాన్నే మళ్ళీ చూపించమని ఇక్కడ ప్రార్థిస్తున్నారు. శుభం భూయాత్. శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. భగవద్ అనుగ్రహంతో మరికొంత భాగం రేపు తెలుసుకుందాం.